హాయ్ అండి. విజయవాడ పరిస్థితి చూసారా ఎలా ఉందో? మేము ఇంట్లోకి వచ్చి 30 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడు చూసి ఉండలేదు మేము. ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసినాయండి. ఇల్లు కూడా నీళ్ళు లేకుండా నీళ్ళే అంటూ లేదనమాట. ప్రతి ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. అంత భయంకరంగా ఉంది అసలు. చిన్నపిల్లలతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల పరిస్థితి వచ్చిందన్నమాట. ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోయి ఇల్లు సామాన్లన్నీ మునిగిపోయి అసలు ఎలా ఉందని మొత్తం సముద్రంలాగా ఉందన్నమాట. అంతా ఏరియా అంతా ప్రతి ఇల్లు కూడా నీటితో మునిగిపోయి మనుషులు పడే కష్టాలు చెప్పలేం. అంత భయంకరంగా ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎక్కడ చూసినా నీళ్ళేనండి. చుట్టుపక్కల నీళ్లు, మనుషులు కనబట్టలేదు. మనుషులు ఉండాల్సిన ప్లేస్లో నీళ్ళు ఉండిపోయి చూడడానికి చాలా భయంకరంగా ఉందన్నమాట. ఏ పూట ఏమో తెలియని పరిస్థితి లాగా ఉంది. అలా ఉంది. అందరి కోసం ప్రార్థించండి. ఓకే.